దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డొచ్చిన చందంగా దివ్యాంగుల పరిస్థితి మారింది. మెదక్ జిల్లా కేంద్రంలో 15 ఆగస్టుకు 7 దివ్యాంగులకు స్కూటీలను పంపించేసిన నేటి వరకు రిజిస్ట్రేషన్ కాకుండా ఆర్టీ అధికారులు అడ్డుకుంటున్నట్లు దివ్యాంగులు వాపోతున్నారు. ఎన్ఓసి తేవాలని చెప్తున్నారు. అధికారులు ఇచ్చిన లెటర్లు ఇవి చెల్లాయని వారిని తిప్పి పంపిస్తున్నారు. దాంతో వారు మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు తమ సమస్య పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును కలవనున్నట్లు దివ్యాంగులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు వారు పబ్లిక్ యాప్తో వారు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ విషయమై డిడబ్ల్యూ హైమావతిని అడగా తాము కార్యాలయం నుంచి లెటర్ ఇచ్చామని, ఆర్టీ అధికారులు బుధవారం రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. దివ్యాంగులతో సంప్రదించగా తమకు ఈ లెటర్ పనిచేయలేదని వారు చెప్పారు. సార్ ఆపుతుండు వీళ్ళైతే ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా తీసుకుపోయినా ఏ పని చేస్తలేదు. అక్కడ గోంపల్లి పోయి తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ పని చేస్తలేదు. ఏమన్నా అంటే అమ్మినోడు ఇచ్చింది ఇది ఎక్స్ట్రా అని ఎక్స్ట్రా సీరియస్ కంపెనీ కావాలని ఆయన అంటున్నారు. కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ ఇప్పుడు కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ దాకా కలిసినాం. తమ సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును కోరారు. ఎవరు? ఔరంగాబాద్. 15 ఆగస్టుకు మీకు ప్రభుత్వం మీకు వెహికల్ ఇచ్చింది. వెహికల్ ఇచ్చిర్రు. దానికి గోంపల్లిలో ఇచ్చిరట బండ్లు, 7 బండ్లు. 7 బండ్లలో ఒక్క బండి కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ రాలేదు. ఆ ఎన్ఓసి కావాలంటుండు. ఆ సార్ ఆపుతుండు. వీళ్ళైతే ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా తీసుకుపోయినా ఏ పని చేస్తలేదు. అక్కడ గోంపల్లి పోయి తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ పని చేస్తలేదు. ఏమన్నా అంటే అమ్మినోడు ఇచ్చింది ఇది ఎక్స్ట్రా అని ఎక్స్ట్రా సీరియస్ కంపెనీ కావాలని ఆయన అంటున్నారు. కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ ఇప్పుడు కలెక్టర్ పోయి కలెక్టర్ సార్ని కలుస్తాం. కలెక్టర్ సార్ ఉంటాడు. కలవాలి. మీ పేరు ఏం పేరు? నా పేరు ఓం సాయి. ఓం సాయి. మీది ఔరంగాబాదేనా? కాదు, రామన్పేట నాసింగ్. రాంపేట నాసింగ్. ఓకే. మీరు ఇంకా ఉన్నారు, చేకుంట వాళ్ళు ఉన్నారు. ఇంకొక ఆయన నర్సాపూర్, ఒక ఆయన బాబు. మొత్తం ఎంతమందికి ఇచ్చారు? 15 ఆగస్టుకి ఎంతమందికి ఇచ్చారు? 7 బండ్లు రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పటికీ మా పోలీసు వాళ్ళు 2-3 సార్లు ఆపారు మమ్మల్ని.